ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తుందో, సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నారు. అసలు ఏ ఏ కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది, నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేవి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ వెన్నమే రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాం. ఈ రొయ్యల చెరువులు ఏంటంటే మనం ఎక్కువగా గమనించింది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి, వైట్ గట్ సిండ్రోమ్ అంటాం, ఇది ఎక్కువగా గమనించడం జరిగింది. ఇది ఎక్కువగా ఏంటంటే 35 రోజులు దాటిన నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ తెల్లరెట్ట వ్యాధి వచ్చినప్పుడు చాలా వరకు మనకు మేనేజ్మెంట్ మేతలు తినడం తగ్గిపోవడం, దానివల్ల దానికి ఏ విధమైన మందు ఇచ్చినా సరే రాకపోవడం వల్ల చాలా వరకు నష్టాలు రావడం జరుగుతుంది. ఈ తెల్లరెట్ట వ్యాధి ఇది అసలు చూసుకున్నట్లయితే మనకి ఎందుకు వస్తుంది అని కానీ గమనించినట్లయితే ఈ తెల్లరెట్ట వ్యాధి మనకి 3 రకాల కారణాలు ఉన్నాయి. దానికి ఒకటని ఖచ్చితంగా చెప్పలేం. ఒకటి ఏంటంటే మనకి నీటి యాజమాన్యం సక్రమంగా పాటించక, నీటి యొక్క అడుగు భాగం ఎక్కువగా అమ్మోనియా ఇటువంటి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, బాటమ్ సక్రమంగా యాజమాన్యం చేయకపోవడం వల్ల ఒకటి ఈ గట్లో అన్నీ కూడా ఈ డైజెషన్ ప్రాబ్లం వచ్చి దానివల్ల ఈ తెల్ల రెట్లు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఈ నీటిలో ఉండే ఈ విబ్రియో పారాహెమరేటిక్ బ్యాక్టీరియా కానీ ఎక్కువగా ఉన్నట్లయితే దానివల్ల కూడా ఈ తెల్లరెట్టు వ్యాధి అనేది రావడం జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనం చాలా వరకు గమనించింది తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో ఎక్కువ కాలం రొయ్యగానే పెరుగుతుంది. అటువంటి చెరువుల్లో ఎక్కువగా దీన్ని గమనించడండి. అంటే అర్థం ఏంటంటే మనకి ఆక్సిజన్ అనేది 5 ppm మించి ఉండాలి. కానీ చాలా చెరువులు ఏంటంటే 5 ppm మొత్తం మీద యాజమాన్యం చేయలేకపోతున్నారు. అది 4-3 ppm కంటే తక్కువ నీటిలోనే ఎక్కువగా ఈ రొయ్య అనేది పెరగడం జరుగుతుంది. అటువంటి దాంట్లో ఏంటంటే ఈ కండలాన్ని కూడా తెల్లగా అయిపోవడం, లేదంటే ఈ వైట్ గట్టు సిండ్రోమ్ మీద రావడం అనేది ఎక్కువగా గమనించండి. దీనికి కూడా ఏంటంటే మనం ఎక్కువ అయిపోయిన తర్వాత గమనిస్తే మనం దీన్ని ఏం చేయలేం. మనం ప్రతిరోజు మనం చెక్ ట్రైల్ చూస్తుంటాం, మేతను గమనిస్తుంటాం. ఏమాత్రం మనకి 1-2 స్ట్రాండ్స్ తెల్లగా గమనించినట్లయితే అప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. ఆ టైంలో ఏం చేయాలంటే ఒకసారి ఏదైనా గమనించినట్లయితే మనం గట్లో ప్రోబయోటిక్ ఇవ్వకపోతే గట్లో ప్రోబయోటిక్ ఇవ్వడం, ఒకవేళ ప్రోబయోటిక్ ఇస్తున్నట్లయితే దాన్ని మనం 5 గ్రాములు కేజీకి కానీ ఇస్తున్నట్లే దానికి డబల్ డోసు అంటే 10 గ్రాములు కేజీకి ప్రతి మేతలో కూడా ఇచ్చినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మనకి వెల్లుల్లి రసాన్ని తీసుకొని దాన్ని 5 ml కేజీ మేతకు కానీ కలిపి ఒక మేతలా కానీ పెట్టినట్లయితే చాలా వరకు దీన్ని తగ్గించవచ్చు. ఇది మనకేంటంటే దీనికే మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఈ ఆర్గానిక్ యాసిడ్స్ కలిగిన మందులు, ఈ మందులన్నీ కూడా మనకి చాలా వరకు వైట్ గట్టిని తగ్గించడానికి అని చెప్పి మన మార్కెట్లో దొరుకుతుంటాయి. ఆ మందులు కూడా ఏంటంటే మనం ఇనీషియల్గా మనం ఒకసారి చూసి ఈ ప్రోబయోటిక్తో పాటు దాన్ని కూడా వాడినట్లయితే చాలా వరకు మనకు కొన్ని మందులు అనేవి అన్నీ కూడా మనకి సమర్థంగా పడుతాయి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే మనం ఈ తెల్లరెట్ట వ్యాధి వల్ల మనం నష్టాలు రాకుండా చూసుకోవచ్చు.